హలో అండి, ఇక్కడ రిసెప్షన్కి అయితే వెళ్తున్నామండి. నేను మా హస్బెండ్ ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా నిన్న కాంప్లెక్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడే వచ్చే దారిలో గిఫ్ట్ అయితే తెచ్చానండి. కానీ దానిపైన నేమ్ అయితే రాయలేదు, అందుకనే ఇప్పుడైతే రాస్తున్నాను. ఇక పెళ్ళి అయితే ప్రొద్దుటూరులో ఉండిందండి. మాకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల పెళ్ళికి అయితే అటెండ్ కాలేకపోయినాము. అందుకని చెప్పేసి రిసెప్షన్ కన్నా వెళ్ళి ఈ విధంగా గిఫ్ట్ ఇచ్చేసి పలకరించేద్దామని చెప్పేసి ఇలాగైతే బయలుదేరాము. ఇక పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న మా హస్బెండ్ చాలా ఏండ్లు ఒకే చోటే వర్క్ చేస్తున్నారండి టీచర్స్గా. ఇక రిసెప్షన్కైనా కూడా చాలా జనాలు అయితే వచ్చారండి. అసలు చాలా రద్దీగా ఉండింది, చైర్స్ కూడా లేనంత రద్దీగా ఉండిందనమాట. మేము ఇంకా త్వరగా వెళ్ళాం కాబట్టి ఇంకా నాకు ఫ్రంట్ సీటే దొరికింది. ఇక టీచర్స్ అంతా కూడా తాడిపత్రిలో ఎలా ఉంటారంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారండి. ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా కూడా అందరినీ ఇన్వైట్ చేస్తారనమాట. చాలా హ్యాపీగా గడుపుతాము. తాడిపత్రిలో టీచర్స్ పెళ్ళిళ్ళు జరిగితే గెట్ టుగెదర్ పార్టీ లాగా అనిపిస్తుంది అనమాట. అందరు టీచర్స్ ఒక చోటకైతే వచ్చింటారండి. చాలా హ్యాపీగా స్పెండ్ చేసి ఇంటికైతే తిరిగి వచ్చేసాం. ఇంతే.